డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే. టారిఫ్ 50% విధించాడు ట్రంప్. ఇమీడియట్ అత్యవసర భేటీ అయింది కేబినెట్. దాంట్లో ఆయుధాలు కొనేది లేదని ఒక నిర్ణయానికి వచ్చేసింది, క్షిపణులు కొనేది లేదని. సో భారతదేశం ఎక్కువ బడ్జెట్ పెట్టేది కూడా అత్యధికంగా ఆయుధాల వ్యవస్థ పైనే, సో డిఫెన్స్ పైన పెడుతుంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో భారతదేశం పైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అమెరికా రియాక్షన్ ఎట్లా ఉంటుంది, దీన్ని ఎట్లా చూడొచ్చు? వాస్తవంగా భారత వస్తువుల మీద అంటే భారత ఇంపోర్ట్స్ మీద 50% సుంకం విధించిన తర్వాత ఇక మనకు కూడా అంటే భారతదేశానికి కూడా ఇంకో మార్గం లేదు. భారతదేశం నుంచి అక్కడికి వచ్చే వస్తువులను కంట్రోల్ చేయడం కోసమే సుంకం విధించారు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వస్తువులకు సంబంధించిన కూడా నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఇక భవిష్యత్తులో కూడా అసలు ఇప్పటివరకు అమెరికాకు భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల మీద పెత్తనం చేసే అవకాశం ఎందుకు వచ్చిందంటే ఆ దేశం మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి కాబట్టి. సైనిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంకా ఏ పరంగా కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకున్న ప్రభావం వల్ల కావచ్చు. ఇప్పుడు భారతదేశం చేయాల్సిన ముఖ్య పని, చేస్తున్న పని కూడా ఏంటంటే అమెరికా మీద ఆధారపడడం తగ్గించుకోవడం ఏ రకంగానైనా. దానిలో భాగంగానే భారతదేశం ఇప్పుడు సైనిక పరంగా అంటే ముఖ్యంగా ఆయుధాల కొనుగోలు పరంగా అమెరికా మీద ఎంతో కొంత ఆధారపడ్డది. ఆ ఆధారపడడాన్ని కూడా మినిమైజ్ చేసుకునే దాంట్లో భాగంగానే ఇది చేసింది. ఇంకా రాజ్నాథ్ సింగ్ గారు అమెరికాకు టూర్ ఉండే, అది కూడా దాదాపు క్యాన్సిల్ అయిపోయినట్టు ఇప్పుడు. అట్లనే అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చేది దాదాపు బంద్ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే రోజుకు రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణిస్తున్నాయి. ఇంతకుముందు మీరు కూడా అడిగినలో ఆయుధాల కొనుగోలు తగ్గిస్తే మన మీద ఏం ప్రభావం ఉంటుంది. వాస్తవంగా మనం ఆయుధాలకు సంబంధించి పెద్దగా అమెరికా మీద ఎప్పుడు డిపెండ్ కాలేదు. ఇప్పుడు కూడా అమెరికా నుంచి మనం అంటే మన దేశానికి ఎంతైతే ఇంపోర్ట్స్ అవుతున్నాయో అందులో కేవలం 13% మాత్రమే అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అది కూడా సంవత్సరానికి ఒక $500-600 మిలియన్ మేరకే మనకు అమెరికాతో వ్యాపారం జరుగుతున్నది. ఇది ఆయుధాలకు సంబంధించి స్పెషల్గా. ఇందులో నావల్ హెలికాప్టర్స్ ఒకటి, హై పవర్డ్ రేడియో స్టేషన్స్ ఒకటి, తర్వాత F-21, F-35 యుద్ధ విమానాలు. వీటికి కొన్ని పరిమిత సంఖ్యలో మాత్రమే మనం అమెరికా మీద ఆధారపడ్డాం. మనం ఎక్కువ ఆధారపడ్డది ఫస్ట్ నుంచి కూడా రష్యా మీద. ఇప్పటికీ మనకు దాదాపు 36% ఇంపోర్ట్స్ ఈ వెపన్ సెక్టార్లో రష్యా నుంచి వస్తున్నాయి. రష్యా తర్వాత ఎక్కువగా మనం ఫ్రాన్స్ మీద ఆధారపడ్డాం, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నాం. అది 28% దాకా అదన్నది. అంటే ఈ రెండు కలిపే దాదాపు ఒక 64% ఆయుధాలను మనం తీస్తుంటాం. దాని తర్వాత ఇజ్రాయెల్ ఉంది థర్డ్ ప్లేస్లో. ఈవెన్ ఇజ్రాయెల్ తర్వాత అమెరికా వచ్చింది. కాబట్టి పెద్దగా ఒరిగేది నష్టం కూడా ఏమీ లేదనేది నా ఉద్దేశం. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే భారతదేశానికి ఇది ఒక అనివార్య పరిస్థితి. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాకి ఎంత నష్టం జరుగుతున్నది అమెరికాతోని అని ఆలోచించుకుంటున్నాం. వాస్తవంగా మనలాంటి దేశాలు ఇంకో డజన్ ఉన్నాయి దాదాపు. అంటే అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ట్రంప్ ఎన్నికైన తర్వాత చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. నువ్వు నేను కాదు, అంటే ఎక్కడో అమెరికాకు దూరంగా ఉన్న రష్యానో, చైనానో, ఇండియానో కాదు, దాని పక్కనే ఉన్న మెక్సికో, కెనడా లాంటి దేశాలు కూడా ఇబ్బంది పడుతుంది. కెనడా మీద చేసిన ఆరోపణ ఏంటిది? కెనడా వాళ్ళు అక్కడ ఇజ్రాయెల్ పాలిస్తాన్ మీద యుద్ధం అంటే ఘర్షణ ఉంటే పాలస్తీనా మీద కొంచెం అనుకూలంగా మాట్లాడితే ఎమ్మటే కెనడా మీద కూడా సుంకాలు విధించి 35% సుంకాలు విధించి దాన్ని విధిస్తున్నాడు. బ్రెజిల్ ఇప్పుడు భారతదేశంతో పాటు పెద్ద బాధితురాలు బ్రెజిల్ మీద కూడా 50% సుంకాలు. అట్లా అన్ని దేశాల మీద ఏడాపేడా. జనరల్గా సుంకాలకు సంబంధించిన వ్యవస్థ ఎట్లుంటుందంటే ఒక వస్తువు మన దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు పోతాయి, పాల ఉత్పత్తులు పోతాయి, ఫార్మాస్యూటికల్స్ పోతాయి అనుకుందాం. అట్నుంచి కొన్ని వస్తాయి, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, గూడ్స్ కానీ, ఇంకా రకరకాలు వస్తాయి. అయినప్పుడు రెండు దేశాల ప్రతినిధులు కూర్చొని మా దేశం నుంచి ఈ వస్తువులు మీదకి వస్తున్నాయి, మీ దేశం నుంచి ఈ వస్తువులు మాకు వస్తున్నాయి, దీని మీద మీరెంత టారిఫ్ పెట్టాలి, దాని మీద మేమెంత టారిఫ్ పెట్టాలని ఇద్దరు ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వాస్తవం. దాని తర్వాత టారిఫ్ డిసైడ్ అవుతుంది. దాని తర్వాతనే నిర్ణయం జరుగుతుంది. దాన్ని ఇద్దరు కలిసి ప్రకటిస్తారు. ఇప్పుడు మొన్న మన భారత ప్రధాని బ్రిటన్కి వెళ్ళినప్పుడు స్టార్మర్తోని చర్చలు జరిపింది. రెండు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు కూడా ఆ చర్చలలో పాల్గొన్నారు. అప్పుడు భారతదేశం నుంచి
బ్రిటన్కి పోయే వస్తువుల మీద దాదాపు 99% వస్తువుల మీద జీరో సుంకం అని ఆయన ప్రకటించారు. అట్లనే బ్రిటన్ నుంచి భారతదేశ వస్తువులు వచ్చే వాటి మీద కూడా దాదాపు 0% అని ప్రకటించుకున్నారు. 2030 వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించుకున్నారు. ఇది ఎవరు ప్రకటించారు? అక్కడ ప్రకటనలో ఆయన, ఇండియాలో ఈయనో ప్రకటించలేదు. ఇద్దరు కూర్చొని ఒకే వేదిక నుంచి ప్రకటించారు. జనరల్గా అట్లుంటుంది ప్రాసెస్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏకపక్ష నిర్ణయం. ఏకపక్ష నిర్ణయం, మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, మేము అమలు చేస్తాం. ఇదంతా జస్ట్ వాణిజ్య లోటుకు పూడ్చుకోవడానికో ఇది వ్యాపారానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. ప్రపంచంలో ఇప్పుడు అమెరికాకు అనేక రకాలైన చెక్స్ పడుతున్నాయి. దాని ఆధిపత్యానికి రకరకాల అభ్యంతరాలు, ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలలో భారత్ కూడా భాగస్వామి అని అమెరికా నమ్ముతున్నది. దానివల్లనే మన ముందరి కాళ్ళకు బంధం వేయడానికి, భారతదేశ దూకుడుకు ఆపడానికి ఈ ప్రయత్నం చేస్తున్నది. భారత్ను ఎందుకు అట్లా చేస్తున్నదంటే అమెరికాకు శత్రు దేశాల నుండి, ప్రత్యర్థి దేశాల నుండి ఉండనే ఉన్నాయి. అవును, అమెరికా మిత్ర దేశాలు ఉండనే ఉన్నాయి. అవును, దాన్ని కొత్తగా దారికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి దారికి వచ్చే పరిస్థితి లేదు. ఇక ఉన్నాయి ఏంటి అంటే భారత్ లాంటి దేశాలు, మెక్సికో లాంటి దేశాలు, కెనడా లాంటి దేశాలు, బ్రెజిల్ లాంటి దేశాలు, సౌదీ లాంటి దేశాలు, యుఏఈ లాంటి దేశాలు, ఇలాంటి దేశాలను ఎందుకు ఆలోచిస్తలేరు? ఇన్ని దేశాలు ఇప్పటికే బ్రిక్స్ సదస్సులు జరుగుతున్నాయి. భారత్ మీద టారిఫ్ వేస్తుండు, బ్రెజిల్ మీద వేస్తుండు, కెనడా మీద వేస్తుండు, మీరు చెప్పినట్టు మెక్సికో మీద కూడా టారిఫ్లు వేస్తున్నారు. ఇంతమంది పైన ఏకపక్షంగా దాడులు చేస్తే, ఏకపక్షంగా టారిఫ్లు వేస్తే రేపొద్దున డాలర్ విలువ పడిపోతున్నటువంటి కనీస ఆలోచన ట్రంప్కు లేదంటారా? ఒకటి, అమెరికా ఇంకా శక్తివంతమైన దేశమే. వాస్తవంగా ఇప్పటికీ ఎంత ఉన్నా ఆర్థికంగా చాలా బలమైన దేశం. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం మీద ఆధారపడిన దేశాలు ఉన్నాయి. వాస్తవం. ఇప్పుడు మన పక్కన పాకిస్తాన్ ఆధారపడింది కదా. ఆధారపడిన దేశాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కంత ప్రకారం 12-13 దేశాలు అమెరికాకు వ్యతిరేకమైన, ఇంకా చాలా దేశాలు దానికి అనుకూలంగానే ఉన్నాయి. ఒకటి. నెంబర్ 2, అది బలమైన ఆర్థిక వ్యవస్థ. దాని జీడిపి $30 ట్రిలియన్. ఇండియన్ జీడిపి $4.11 ట్రిలియన్ అయితే అమెరికాది $30 ట్రిలియన్. చైనా 19 నుంచి 20 మధ్యలో ఉన్న ఆర్థిక వ్యవస్థ. అంటే తమకి ఇంకా బలం ఉన్నది. తమకు చాలా దేశాల మీద తమ దేశం ప్రభావం ఉన్నది. చాలా దేశాలు అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నాయి. కాబట్టి కొన్ని దేశాలు శత్రు దేశాలుగా మారితే, కొన్ని దేశాలకు తమకు వ్యతిరేకంగా ఉంటే వచ్చే ముప్పేం లేదు. వాటిని కూడా దారికి తెచ్చుకోవాలి అనే ఒక ఎత్తుగడ. అయితే ఈ ఎత్తుగడకు విరుగుడు కూడా ఉండదు. ఎందుకంటే తాము శక్తివంతమైన దేశం అని అమెరికా అనుకుంటున్నది. కానీ ఆ శక్తి రోజు రోజుకు తగ్గుతున్నది. స్టిల్ బలవంతమైన దేశమే, స్టిల్ ఆర్థికంగా గొప్ప దేశమే, శక్తివంతమైన దేశమే. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సమీకరణలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఏ దేశానికి ఆ దేశం స్వంతంగా నిలబడుతున్నది, ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంటున్నది, ఆర్థికంగా దృఢంగా మారుతున్నాయి. ఒక్క ఉదాహరణ చెప్తాం మీకు. నాటోకు వ్యతిరేకంగా అనుకోండి, అమెరికాకు వ్యతిరేకంగా అనుకోండి, లేకుంటే వాళ్ళ సొంత అవసరాల కోసం అనుకోండి, ఇప్పుడు ఒక బ్రిక్స్ అనేది ఏర్పడ్డది. ఈ బ్రిక్స్లో మొదట బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, కాబట్టి బ్రిక్ అన్నారు. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయినాక బ్రిక్స్గా మారింది. 5 దేశాలు, ఇప్పుడు 10 దేశాలండి. ఈ 10 దేశాల జీడిపి G7 దేశాల జీడిపి కన్నా ఎక్కువ. G7 దేశాలు అంటే అమెరికా, బ్రిటన్ లాంటి గొప్ప పెద్ద దేశాలు, ఆర్థిక వ్యవస్థ బాగున్న దేశాలు, వాటి ఆర్థిక జీడిపి కన్నా వీడిది చాలా ఎక్కువ. బహుశా బ్రిక్స్ $77 ట్రిలియన్ అయితే అది అమెరికా, అది G7ది 56 అట్లా ఉంది. అట్లనే కాకుండా దీని జనాభా, బ్రిక్స్ సభ్య దేశాల జనాభా ప్రపంచంలో 56% ఉన్నది. అంటే ఎటువైపు చూసినా బ్రిక్సే చాలా. అయితే కావాల్సింది ఏంటంటే అమెరికాకు వ్యతిరేకంగా కూటమి కడితే ఎంతమంది కలిసి ఉంటారనేది ఒక ప్రధాన అంశం. ఇప్పుడున్న ప్రతిపాదనల ప్రకారం అమెరికా, చైనా, రష్యా ఈ 3 కనుక ఒక తాటిమైకి వచ్చి అమెరికాకు వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఉంటే అప్పుడు మిగతా దేశాలు కూడా నమ్మకంగా దీని వెంట ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించింది ఇప్పుడు నిజంగానే సీరియస్ చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలనే మన భారత ప్రధాని రష్యాకి వెళ్ళొచ్చారు. ఈ నెలలో చైనాకి పోతున్నారు. వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా చైనా అధ్యక్షుడు ఇండియాకి రానున్నాడు. 2 దేశాలకు సంబంధించిన 3 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా చర్చలు జరుపుతున్నారు. ఈవెన్ జయశంకర్ కూడా మొన్న జయశంకర్ కానీ అజిత్ దోవల్ అటు రష్యాకు వెళ్ళొచ్చిండు, చైనాకు వెళ్ళొచ్చిండు. మొత్తం మీద సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అమెరికాకు వ్యతిరేకంగా మనం మనుగడ ఎట్లా సాధించాలి అనే విషయం మీద
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా చర్చించుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఒక ఏజెండాను కూడా రూపొందించుకుంటున్నాయి. వాస్తవంగా ఏంటంటే అమెరికా ప్రభావాన్ని ప్రపంచం మీద తగ్గించాలి. తగ్గించాలంటే ఒక ఇండియా వల్లనో, ఒక రష్యా వల్లనో, ఒక చైనా వల్లనో కాదు. ఏ దేశమైనా అమెరికా ప్రభావం నుంచి బయటపడాలి, అమెరికా క్లచెస్ నుంచి బయటపడాలి అంటే అంతకైనా మెరుగైన పరిస్థితి ఆ దేశానికి ఉన్నప్పుడే బయటపడుతుంది. అంతకైనా మెరుగైన పరిస్థితిని దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న కూటమి కలిగించగాలి ఒకటి. నెంబర్ 2, భద్రతాపరంగా కూడా ఆ దేశాలకు భరోసా కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు అమెరికా నాయకత్వంలో పనిచేస్తున్న నాటో అమెరికా మిత్ర దేశాల మీద ఈగ వాలినా కానీ అది ఇమ్మీడియట్గా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసుకున్నాం. వాస్తవంగా రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. ఒక వారం రోజులు కూడా యుద్ధం చేయలేదు సొంతంగా అయితే. కానీ అటు నాటో, దాని వెనుక అమెరికా, ఇవన్నీ ఉండబట్టే రష్యాను ఎదుర్కోగలుగుతుంది. అట్లా రష్యాను వ్యతిరేకించినా సరే మనం నిలబడగలుగుతాం అనే నమ్మకం యువతల పక్క కూటమిలో కల్పించాలి. అంటే నిజానికి అమెరికా కంటే కూడా రష్యాతోటే భారతదేశానికి మైత్రి ఎక్కువ. చాలా సంవత్సరాల నుంచి చూసుకుంటే, దశాబ్దాల నుంచి చూసుకుంటే అదే ఒక సహజ రష్యాతోటి మన మిత్రత్వం ఉంటే, రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్కి ఇండైరెక్ట్ గా భారత్ సహాయం చేస్తుంది అనడంలో ఇది ఆశ్చర్యం కదా. ఎందుకంటే రష్యాతో భారత్ మాత్రమే డీల్ చేయట్లేదు, వ్యాపారం చేయట్లేదు, మిగతా దేశాలు కూడా చేస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ముందు చెప్పే అంశం మాత్రం రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నావు అనేది. ఆయిల్ ఇవాళ కొత్తగా కొనడం లేదు. నెంబర్ 2, ఆయిల్ ఒక ఇండియానే కొనడం లేదు. వాస్తవం. ఇండియాతో పాటు అమెరికా మిత్ర దేశాలు చాలా కొంటున్నాయి, యూరోపియన్ దేశాలు చాలా కొంటున్నాయి. అంతేందుకు అమెరికా కూడా గ్యాస్ కొంటున్నది రష్యా దగ్గర. కాబట్టి అదొక బేస్లెస్. కాకపోతే చూపెట్టుకోవడానికి, చెప్పడానికి మాత్రం నువ్వు రష్యాకు సపోర్ట్ చేస్తున్నావు, రష్యాను ఆర్థికంగా నిలబెడుతున్నావు. ఆ నిలబెట్టిన డబ్బుతోని, మీరు ఇచ్చిన డబ్బులతోని, మీరు చైనా, ప్రధానంగా మన ఇద్దరమే, చైనా ఇండియానే ఎక్కువ, తర్వాత టర్కీ. ఈ మధ్య పెరిగింది కూడా, ఇంకా బ్యారెల్ కొనడం పెరిగింది, డెఫినెట్ గా పెరిగింది. ఎందుకంటే రేటు తగ్గింది. ఇప్పుడు రష్యా ఫ్రెండ్ కాదు అని పక్కన పెట్టు, వాణిజ్య సంబంధమే అనుకుందాం, వ్యాపారమే అనుకుందాం. అంతకుముందు ఇదే రష్యా $85 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అమ్మేది. ఇప్పుడు దాని దగ్గర నిల్వలు బాగా పేరుకపోయినాయి కాబట్టి $51 నుంచి $55 ఒక బ్యారెల్ అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్లో వేరే కాడ ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ దొరుకుతుందో అక్కడ $65 వరకు ఉన్నది. చాలా లాభసాటి కదా. దాదాపు 65-70 వేల కోట్ల రూపాయలు మనకు ఆదా అవుతున్నది. ఇది లాభసాటి వ్యాపారంగా. తర్వాత ఇండియాలో క్రూడ్ ఆయిల్ అవసరాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు 2వ అతిపెద్ద దేశం ఆయిల్ వాడుతున్న దాంట్లో. త్వరలోనే మనం చైనా అధిగమించి అలా కూడా నెంబర్ 1 కాబోతున్నాం జనాభా లాగా. జనాభా పెరుగుతుంటే ఆటోమేటిక్గా వాహనాలు పెరుగుతాయి. కాబట్టి మనకు ఆయిల్ అవసరం ఉంది, అక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది. ఎవడైనా కొంటాడు కదా. ఇది మిత్ర దేశం కావాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువ రేటు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ మనం వస్తువు కొంటాం. అట్లే రష్యా దగ్గర కొంటున్నాం. అది కాదు అసలు సమస్య. భారతదేశం జనాభా పరంగా నెంబర్ 1 దేశం, అంటే మానవ వనరులు ఎక్కువ ఉన్న దేశం. ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కుంటున్నది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నది. నెంబర్ 2, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక మంచి పేరున్నది. ఏ దేశంతో కావాలని కయానికి కాలుదువదు, ఏ దేశంతోనైతే ఒక మంచి సంబంధాలు నెరుపుకోగలుగుతుంది. ఇప్పుడు భారతదేశాన్ని 150 ఏళ్ళు పాలించు ఇండియా, బ్రిటన్ వాళ్ళ మీద సహజంగానే భారతీయ పౌరులకు ఒక రకమైనటువంటి ద్వేషమో, కోపమో, పాత పగో ఉంటుంది. అలాంటి దేశంతో కూడా భారతీయుల మంచి సంబంధాలు నెరుపుతుంది. ఓకే, ఆ దేశంతో కూడా దాదాపు గతంలో ఎన్నడూ లేని విధంగా $100 బిలియన్ పైగా వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు $56 బిలియన్ ఏదో ఉంది, దాన్ని డబుల్ చేసుకోవాలి నెక్స్ట్ 5 yearsలోనే ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే అలాంటి దేశంతో కూడా మంచిగుండి దౌత్య సంబంధాలు నెరిపే అంత ఉదారత భారతదేశంలో ఉంది. ఈ మంచి పేరు వల్ల భారతదేశం చాలా దేశాలతో వ్యాపారాలు బాగా చేసుకుంటుంది, చాలా దేశాలతో మంచి సంబంధాలు ఉంటుంది. ఇది వాళ్ళు అనుకున్నట్టే 2047 వరకు నెంబర్ 1 అయ్యే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్లా ఒకట్లా కంట్రోల్ చేయాలనే ఒక ఆలోచన. ఇంకొక పాయింట్ సార్, ట్రంప్ విషయంలో కానీ అమెరికా విషయంలో కానీ ఇప్పటి వరకు నేరుగా ఏం మాట్లాడాలి. ఆపరేషన్ సింధూర్ విషయంలో మమ్మల్ని ఎవరు ఆపలేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ప్రధానమంత్రి ఇచ్చారు తప్ప డైరెక్ట్ ట్రంప్ విషయం ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత, ట్రంప్ తీసుకున్న నిర్ణయం తర్వాత భారత మాటలు కానీ చేతలు కానీ ఎట్లా ఉంటాయన్న పాయింట్ ఒకటైతే కనుక, చైనాను మొత్తం బ్యాన్ చేసేసినాం, చైనా యాప్స్ మొత్తం ఇండియాలో బ్యాన్ చేసేసినాం. చైనాతో అంత విరోధమైనటువంటి శత్రుత్వం ఉండేది. పాకిస్తాన్ చైనా ఒకటి, పాకిస్తాన్కి ఆర్థిక సహకారాలు అందిస్తున్నటువంటి కారణం. ఇప్పుడు చైనాకు మోడీ పోతున్నారు. సో నెక్స్ట్ ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చైనా పర్యటన తర్వాత? చైనాకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే, ఈ గాల్వాన్ లోయ సంఘటన జరగక ముందు
గాల్వాన్ లోయ, కరోనా దాదాపు ఒకటేసారి కాబట్టి దానికన్నా ముందు రెండు దేశాల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య దాదాపు వాణిజ్యం జరిగింది, సైనిక పరంగా కూడా సీరియస్. అంటే వాస్తవంగా చైనాకు మన భారతదేశానికి మధ్య శాశ్వతంగా ఉండాల్సిన సమస్యలు ఉన్నాయి, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఒకటి, అది చైనాకి ఇంకా సహకారం, పాకిస్తాన్కి ఇంకా సహకారం అందిస్తూనే ఉన్నది, ఫస్ట్ పాయింట్. ఇంకా అరుణాచల్ ప్రదేశ్తో పాటు చాలా ఏరియాలలో చైనాకు మనకు మధ్య సరిహద్దులో గొడవలు ఉన్నాయి. భారతదేశం మ్యాప్ను చైనా ఒక రకంగా చూపెడితే, చైనా మ్యాప్ను మనం ఒక రకంగా చూపెడతాం. ఇట్లాంటి సమస్యలు, సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఈ బ్రహ్మపుత్ర నది మీద ఇప్పుడు పెద్ద డ్యామ్ కట్టబోతున్నారు, అది భారతదేశానికి పెద్ద నష్టం అని మనం అనుకుంటున్నాం. ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఉన్నప్పటికీ అవి ప్రతిసారి సంబంధాల మీద దెబ్బతీయకుండా దాని మీద చర్చలు జరుపుతూనే తాత్కాలిక అంశాలు, వర్తమాన అంశాల మీద దృష్టి పెట్టి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే గాల్వాన్ లోయ సంఘటన జరిగిన తర్వాత దెబ్బతిన్న మాట వాస్తవం. అక్కడికిక్కడ వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి, యాప్స్ను బంద్ చేసినాం. అంతెందుకు, చైనా వాళ్ళు ఎవరు కూడా ఇండియాలో పర్యటించవద్దని అక్కడున్న మన భారత రాయబార కార్యాలయాన్ని కూడా బంద్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సంబంధాలు మెరుగవుతున్నాయి. ఎప్పటికప్పుడు మన సైనికాధికారులు సరిహద్దుల వద్ద సమావేశాలు జరుపుకొని బార్డర్ మీదనే కాకుండా సైనికులు అటు కొంచెం ఇటు కొంచెం దూరం జరిగి, అంటే ఉద్రిక్తల అవకాశం లేకుండా దూరంగా ఉంటున్నారు. అంతేదా కాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో ఎఫ్డిఐలు స్వీకరించాలి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు, అది చైనా నుంచి కూడా తీసుకోవాలనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. అంటే మన దేశంలోకి యాప్లే రావద్దు అన్న వాళ్ళు చైనా డబ్బులను కూడా మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అట్లే మన దేశం నుంచి కూడా చైనాకు ఎగుమతులు పోవాలి అనే ఒక అభిప్రాయం కూడా. ఇదంతా ఎందుకంటే శత్రువుకు శత్రువు మిత్రువు అన్నట్టు. ఇప్పుడు అటు అమెరికా మీద, చైనా మీద కానీ, రష్యా మీద కానీ, ఇండియా మీద కానీ అమెరికా పడగ నీడ ఉన్నది, ఎప్పుడైనా కాటేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మనం కొట్టుకొని ఇంకొకరికి అవకాశం ఇవ్వద్దు అనే ఒక అండర్స్టాండింగ్ నడుస్తున్నది. దానికి బ్రిక్స్ అనేది ఒక వేదిక అయింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా భారత్ చైనా స్నేహం మళ్ళీ పెంపొందించుకునే అవకాశాల వైపు దారి మల్లుతున్నది. అది ఇప్పుడున్న చైనాతో సంబంధం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా చేస్తున్నటువంటి టారిఫ్ల ఏదైతే బాధ ఉన్నదో, దీని తర్వాత మిగతా దేశాలన్నీ కూడా ఒక సబ్స్టిట్యూట్ వెతుక్కోవాల్సిందే, కొత్త మార్కెట్. సో అట్లా కొత్త మార్కెట్లు వెతకాలంటే భారత్కు ఉన్నటువంటి సోర్సెస్ ఏమిటి, ఇంకా ఏ దేశాలు మన అప్రోచ్ కావచ్చు, అట్ సేమ్ టైం మిగతా దేశాల నుంచి ఎట్లాంటి మద్దతు వస్తుంది అనుకోవాలి, మిగతా దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చేటువంటి అవకాశాలు కనిపించి డబ్ల్యూటీఓకి ఏమైనా కంప్లైంట్ చేస్తే అక్కడ నుంచి ఏమైనా ట్రంప్ దిగేటువంటి అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పటికే డబ్ల్యూటీఓకు చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు కంప్లైంట్ చేసినాయి. చైనాతోని కూడా భారతదేశం లాగానే టారిఫ్ల పంచాయతీ పెట్టుకుంది అమెరికా. 125% టారిఫ్ విధించింది చైనా మీద. వాళ్ళు 125 టారిఫ్ విధించగానే ఎమ్మటే చైనా కూడా మళ్ళీ 125 టారిఫ్ విధించింది. ఒక దేశం 250 విధించింది. తర్వాత తగ్గుంటూ ఇప్పుడు మళ్ళీ 10%, 25% చర్చలు నడుస్తున్నాయి, ఎంత టారిఫ్ ఏంటి అనేది. అందుకే ఇప్పుడు అమెరికా టారిఫ్ విధించిన దేశాల జాబితాలో చైనా లేదు. రెండు దేశాల మధ్య ఇంకా ఆ దౌత్యపరమైన, వాణిజ్యపరమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. అది ఇంకా కొలిక్కి రాలేదు, అదే అట్లా ఉంది. ఇక మీరు అన్నట్టు అమెరికాతోని వాణిజ్యం బంద్ అయితే భారత్కున్న మార్గాలేంటి? ఒకటి, అమెరికా జనాభా యాక్చువల్గా భారతదేశంతో పోలిస్తే చాలా తక్కువ, చైనాతో పోలిస్తే కూడా చాలా తక్కువ. అది 34 కోట్ల జనాభా, ప్రపంచంలో 3వ వంతు. అదొక పెద్ద దేశం. భారత్ చైనా తర్వాత భారత్కు ఓన్లీ అమెరికా కాకుండా అనేక దేశాలు ఈ ప్రపంచం మీద ఉన్నాయి. 194-195 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అటు అమెరికా కానీ ఇటు రష్యా కానీ ఎవరికి వాళ్ళు తమ అనుకూలమైన దేశాలను వెతుక్కుంటున్నాయి వ్యాపారం చేసుకోవడానికి. ఇప్పుడు మనకున్న మార్గాలు ఏంటంటే, మొన్ననే బ్రిటన్తో దాదాపు $100 బిలియన్ పైన వ్యాపారం కోసం ఒప్పందాలు జరిగినాయి. ఇప్పుడు చైనాతో జరుగుతున్నాయి, రష్యాతో ఆల్రెడీ ఉండనే ఉంది, ఫ్రాన్స్తో ఉండనే ఉంది, ఇండోనేషియాతో మనకు ఉంది, ఇజ్రాయిల్తో ఉంది. ఇట్లా ప్రపంచంలోని అన్ని దేశాలతో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఏమనుకుంటున్నాయి అంటే, ఒక్క అమెరికాను వదిలిపెడితే, ఇప్పుడు దాదాపు అమెరికాను ఒంటరి చేస్తే, ఏకాకం చేస్తే ఉన్న మార్గాలు ఏంది అనే విషయం మీద పెద్ద రీసెర్చ్ జరుగుతున్నది. దాన్ని
జవాబు ఏంటంటే అమెరికా దేశం వదిలిపెడితే ఆసియా, యూరప్, ఆఫ్రికా ఈ కంట్రీస్తోని ఇంకా ఎక్కువ వ్యాపార సంబంధాలు ఒకరికొకరు పెట్టుకోవాలనే ఒక అండర్స్టాండింగ్ బలపడుతున్నది. దానికి సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి భారతదేశానికి కేవలం ఈ 3 దేశాలే నేను చెప్పి చైనా, రష్యా, బ్రిటన్ ఈ 3 దేశాలతోనే దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉంది అమెరికాను మినహాయిస్తే. కాబట్టి అమెరికా ఆంక్షలు విధించడం అనేది ఒక రకంగా భారత్కు అవకాశం. ఎందుకంటే అమెరికా మీద ఆధారపడిన కొద్దీ ఎప్పుడో ఒకసారి అది ముప్పే. సొంతంగా ఎదగడం, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం, అసలైన మిత్రులు ఎవరో గుర్తించి వారితో స్నేహం చేయడం అనేది భారత్కు చాలా 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 అవసరం. ఎప్పుడు అమెరికాను నమ్మి ఆ అమెరికా ఎప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసుకుంటుండడం, ప్రతిసారి మనం ముందరి కాళ్ళకు బంధం వేయడం, నువ్వు కొన్ని రోజులు ఇరాన్ వద్ద, ఇరాక్ వద్ద కొనుక్కోవద్దేమని చెప్పిండ్రు, వెనిజులా వద్ద ఏం కొనుక్కోవద్దని చెప్పిండ్రు, అయినా అప్పుడు ఆ మాటని ఇప్పుడు రష్యా వద్ద ఏం కొనుక్కోవద్దని చెప్పి. అంటే మనది ఒక సర్వసత్తాక దేశం. ఈ దేశం మీద ఎప్పటికప్పుడు అమెరికా ప్రభావం ఉండొద్దు కదా. దాన్ని తగ్గించుకోవడానికి నిజంగా ఈ సుంకాలు విధించడమో, ఇంకా ఆంక్షలు విధించడమో ఇదొక మార్గంగా, ఇదొక అవకాశంగా భారతదేశం మలుచుకుంటే భవిష్యత్తులో ఒక బంగారు భారతదేశం తయారయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకి భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తోంది.